గత 2 సంవత్సరాల నుంచి దాదాపు 2000 కంటి ఆపరేషన్లు చేయించామని తెలుగుదేశం పార్టీ బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ అన్నారు. వేగసేన ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బాపట్లలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో 500 మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. రాబోయే రోజుల్లో 10,000 కంటి ఆపరేషన్లను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ప్రజలు ఎవరూ కూడా శుక్లాలతో బాధపడకూడదని, ప్రజలందరికీ కంటి చూపు అందించాలని ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వేగసేన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర వర్మ అంటున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటున్నారు వేగసేన నరేంద్ర వర్మ. ఎన్నో సంవత్సరాల నుంచి వేగసేన ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవలో ఉన్నామంటున్న వేగసేన నరేంద్ర వర్మతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. వేగసేన ఫౌండేషన్ బాపట్ల మరియు శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా కంటి శిబిరం కూడా ఈరోజు బాపట్ల నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బాపట్ల వేగసేన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఈ కంటి శిబిరం కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈరోజు కంటి శిబిరం వైద్య పరీక్షలు చేయించుకునే కొంతమంది ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకి కళ్ళజోడు పంపిణీ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మనతో మాట్లాడటానికి వేగసేన నరేంద్ర వర్మ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని కంటి ఆపరేషన్లు మీద ఆధ్వర్యంలో చేయించారు? ఎంతమంది కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు? గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి 2,000 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది. పోయిన నెలలో ఒక మెగా వైద్య శిబిరం పెట్టాం. అక్కడ 438 మంది శుక్లాలు తీయించే ఆపరేషన్లు చేయించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరికీ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే పూర్తి చేసిన వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. దానికోసం పెద్ద ఎత్తున ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకుని వీళ్ళందరూ ఆపరేషన్లు పూర్తి అయిన వాళ్ళు. అట్లాగే కొత్తగా వీళ్ళందరికీ కూడా కొత్తగా ఈ శుక్లాలు సంబంధించి ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ టెస్టుల కోసం వచ్చారు. ఈ వీళ్ళల్లో ఎవరైతే శుక్లాలు సంబంధించి సెలెక్ట్ అవుతారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఆపరేషన్లు జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తా. కంటి వైద్య శిబిరంలో లోపల వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి అన్నిటికీ కారణం శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సారథ్యంలో ఉచిత మెగా కంటి శిబిరం ఇలా నిర్వహించడానికి మంచి అవకాశం. ఎంతోమందికి ఈ కంటి ఆపరేషన్ ద్వారా మంచి చూపు కలుగుతున్నది. ఇప్పటికే 2,000 మంది పూర్తి చేసాం. రాబోయే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్లో 10,000 మందికి ఆపరేషన్లు చేయించే విధంగా చేస్తున్నారు. అలా మేమే కాదు, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు ఇలా ఎంతోమంది ఉచితంగా ఇటువంటి శిబిరాలకు పెడతా ఉన్నారు. ఇవన్నిటికీ కూడా విశేషమైన స్పందన వస్తూ బాగా ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కంటికి సంబంధించి కాకుండా సేవా కార్యక్రమాలు కూడా మరికొన్ని చేసినట్టు కూడా చెప్తున్నారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? అలాగే మెడికల్ క్యాంపులు, హెల్త్కి సంబంధించి మెడికల్ క్యాంపులు, హార్ట్, న్యూరాలజీ, అలాగే యూరాలజీ, అలా షుగర్ సంబంధించి ఇలా ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించాం. వాళ్ళందరూ సరైన వైద్య పరీక్షలు జరిగినాయి. ఇలా దగ్గరగా 30 హెల్త్ క్యాంపుల దాకా మొన్న జరిగిన 3 ఏళ్లలో మేము చేసాం. 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చేస్తాం. అలాగే ప్రతి ఇంటికి మంచినీళ్ళు 5 రూపాయలకే మేము ఇంటింటికి మంచినీళ్ళు అందిస్తున్నాం. అలాగే చిన్నపిల్లలకి బుక్స్ అందిస్తున్నాం, నోట్ బుక్స్ అందిస్తున్నాం. ఇంకా చర్చిలకి, మసీదులకి నాకు తోచినంతగా సహాయం చేస్తున్నాం. అలా మా వేగసేన ఫౌండేషను బాపట్ల నియోజకవర్గంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా క్రీడలకి, అలాగే స్కాలర్షిప్లు, ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి చేయూత అందించడం, ఎవరైనా చనిపోయినప్పుడు పేదవాళ్ళు ఉంటే కొంచెం మట్టి ఖర్చుల కోసం కూడా డబ్బులు ఇవ్వటం, అలాగే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కూడా వెళ్ళిన వాళ్ళందరికీ తలా 10,000 మేము ఇచ్చి మంచి వేడి నీళ్ళకి సన్నీళ్ళలాగా నేను కూడా ఇల్లు కాలిపోయిన వాళ్ళు ఎంతోమందికి ఇలా సహాయం చేస్తున్నా. ఇంకా ఇవన్నీ పర్సనల్గా చెప్పటం పెద్ద కరెక్ట్ కాదు. మీరేమో ఏం చేశారు చెప్పండి అంటున్నారు. ఇటు చేసిందట్టు ఎటు చెప్పకూడదు. 10 మంది సేవ చేయాలనే ఆ సేవ భాగ్యంగా 10 మందికి మంచి చేయటమే దేవుడు ఇచ్చిన ఆశీస్సులుగా నేను ముందుకు వెళ్తున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తిని. ఈ అవకాశం ఇచ్చిన స్టూడియో అన్న వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టూడియో అయిన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి నిన్నే జరిగింది. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. వేగసేన ఫౌండేషన్ ద్వారా గత కొన్ని రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
బ్రహ్మాండంగా బాపట్ల నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో బాపట్ల నియోజకవర్గంలో ఎవరు కూడా శుక్లాలతో ఉండకూడదు, అందరూ వైద్యం చేయించుకోవాలని చెప్పి వేగేశ్వర నరేంద్ర అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు, బాపట్ల.